హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కష్ టేల్స్. థంబ్నెయిల్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇవాళ నేను ఏం రెసిపీ చేయబోతున్నానని. అవునండి, మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. ఇవాళ వచ్చేసి నేను మా అత్తగారి స్పెషల్ రెసిపీ ఫిష్ టొమాటో కర్రీ అనేది చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మన ఫిష్ క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్, ఫైన్ చాప్డ్ ఆనియన్స్, గ్రీన్ లీవ్స్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెసిపీలో వచ్చేసి మనం అసలు కారం యూస్ చేయము. సో మీ కారానికి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్ అనేది మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చేలోపు మనము రోస్టెడ్ మెంతులు ఏదైతే ఉందో దాన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆర్గానిక్ హోమ్ గ్రోన్ మెంతి అనమాట. ఇది జస్ట్ ఆప్షనల్, బట్ వేసుకుంటే మంచి అరోమా వస్తుంది. అండ్ మెంతి పౌడర్ అయితే నేను యాడ్ చేశాను. ఆఫ్టర్ దాట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అది కూడా మన క్వాంటిటీ ఆఫ్ ఫిష్కి తగ్గట్టు. అండ్ దెన్ మంచిగా కలిపేసుకొని నేను పసుపు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఫిష్ ఏదైతే ఉందో అది నేను అందులో యాడ్ చేయబోతున్నాను. వన్స్ కంప్లీట్గా ఫిష్ అనేది యాడ్ చేసిన తర్వాత మంచి మిక్స్ అయితే చేయాలి గరిటెతో. అండ్ దెన్ ఒక్కసారి మనము గరిటెతో ఏదైతే తిప్పుకుంటామో దిస్ ఈజ్ ద లాస్ట్ టైం అన్నమాట. ఒకేసారి తిప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఫిష్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి. మనం లిడ్ పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం కుక్ అయిన తర్వాత ఫిష్ అనేది మనం గరిటెతో తిప్పుకున్నట్లయితే అది ఫిష్ అనేది పీసెస్ అయిపోతుంది. సో ఇప్పుడే మంచిగా అన్ని జింజర్ గార్లిక్ పేస్ట్, హల్దీ అండ్ సాల్ట్ కలిసేటట్టు మంచిగా తిప్పుకోవాలి. అండ్ దెన్ అది మంచిగా కుక్ అయ్యేలోపు మనం టొమాటోస్ అనేది చాప్ చేసుకుందాము. ఇది మంచి గ్రేవీ అండ్ యమ్మీ టేస్ట్ని తీసుకొస్తుంది. వీడియోలో చూపించిన విధంగా మాత్రమే ఫిష్ని కదపాలి. గరిటె అయితే అస్సలు యూస్ చేయొద్దు, చూసుకోండి అది మాత్రం. నేను గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. మంచిగా లిడ్ పెట్టుకొని అడుగంటకుండా చూసుకోండి. దాని తర్వాత ఫైన్ చాప్డ్ టొమాటోస్ యాడ్ చేశాను. ఇది కంప్లీట్గా యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes వదిలేయాలి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, లైక్ అడుగంటుకుంటుందా లేదా అనేది. అండ్ దెన్ వావ్, బెస్ట్ అరోమా అని చెప్పొచ్చు, చాలా బాగా వస్తుంది. అండ్ కొరియండర్ పౌడర్ యాడ్ చేశాను. ఒక 5 minutes తర్వాత వావ్, అరోమా ఇస్ వావ్, జస్ట్ అవసరం అని చెప్పొచ్చు. చూడండి ఎంత గ్రేవీ, ఎంత బాగా టొమాటోస్లో నుంచి వచ్చిన గ్రేవీ ఎంత యమ్మీగా ఉంది. ఫైనలీ కొరియండర్ వేసేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎప్పుడు చేసుకునే విధంగా చేసుకోకుండా ఏదైనా డిఫరెంట్గా చేసుకోవాలి అనిపించినప్పుడు ఫిష్తో ఇది ఒకసారి రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ ఈ రెసిపీ ట్రై చేయాలి, అంత బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగుంది, అరోమా అయితే చాలా బాగా వస్తుందండి, అసలు చెప్పలేము, అంత బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంటుంది. పక్కా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కష్ టేల్స్.